ఐపీఎల్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతున్న ఈ టైంలో ఇప్పుడు T20 వరల్డ్ కప్ గురించి టాక్ మొదలైంది. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ ఆడబోతున్న టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఉంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు ఈ ఐపీఎల్ లో హార్దిక్ పరమ చెత్త ఫామ్ లో ఉండడం, మరోవైపు సిఎస్కే తరపున ఆల్రౌండర్ శివన్ దూబే అద్భుతంగా రాణిస్తుండడంతో ఇప్పుడు హార్దిక్ బదులు శివన్ దూబేని టీమిండియాలకు తీసుకోవాలని డిమాండ్లు మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివన్ దూబే సూపర్ గా ఆడుతున్నాడు. లక్నోపై శివన్ దూబే అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించిన తీరు చూస్తే T20 వరల్డ్ కప్ 2024 ఆడబోతున్న టీమిండియాలో శివన్ దూబే కరెక్ట్ గా సెట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే మాజీ ప్లేయర్ సురేష్ రైనా కూడా శివన్ దూబేని జట్టులోకి తీసుకోవాలంటూ టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రిక్వెస్ట్ చేశాడు. దీనిపై ఓ ట్వీట్ చేసిన రైనా, అజిత్ అగార్కర్ బాయ్, ప్రపంచ కప్ మొదలు కాబోతుంది, శివన్ దూబేని సెలెక్ట్ చేయండి ప్లీజ్ అంటూ శివన్ దూబేకి సపోర్ట్ చేశాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కూడా T20 ప్రపంచ కప్ లో హార్దిక్ స్థానంలో దూబేని తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరమ చెత్తగా ఆడుతున్నాడు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఏ మాత్రం రాణించలేకపోతున్నాడు. కెప్టెన్సీలో కూడా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. దీనికి తోడు ముంబై జట్టులోకి రావడం కోసం రోహిత్ నుంచి కెప్టెన్సీని లాక్కున్నాడని కూడా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. దీంతో వాళ్ళంతా పాండ్యాను విపరీతంగా ట్రోల్ కూడా చేస్తున్నారు. మరోవైపు సిఎస్కే ఆటగాడు శివన్ దూబే ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుండడం, టీమ్ ను ఒంటి చేత్తో గెలిపిస్తుండడంతో T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో హార్దిక్ ను తీసుకోవద్దని, అతడి స్థానంలో శివన్ దూబేని తీసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. మంగళవారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో శివన్ దూబే కేవలం 27 బంతుల్లోనే 3 4లు 7 6లతో 244 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 66 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. శివన్ దూబే ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడగా అందులో 23 4లు 22 6లు బాదాడు. మొత్తంగా 311 పరుగులు చేశాడు. అంటే ఫుల్ ఫామ్ లో ఉన్నాడన్నమాట. అదే మరోవైపు పాండ్యా ఈ ఐపీఎల్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన పాండ్యా 21.5 యావరేజ్ తో 142.45 స్ట్రైక్ రేట్ తో కేవలం 151 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్ లో 17 ఓవర్లు వేసిన పాండ్యా 186 పరుగులు ఇచ్చి 4 వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడు. బౌలింగ్ లో హార్దిక్ యావరేజ్ 46.50గా ఉండగా ఎకానమీ 10.94గా ఉంది. అంటే అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లో కూడా పాండ్యా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు అన్నమాట. ఐపీఎల్ తర్వాత టీమిండియా T20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. సో BCCI సెలెక్టర్లు కూడా భారత ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో శివన్ దూబే ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు బౌలింగ్ చేసే అవకాశం రానప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం అద్భుతంగా ఆడుతూ T20 వరల్డ్ కప్ కోసం తాను బెస్ట్ సెలక్షన్ అని నిరూపించుకుంటున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? T20 వరల్డ్ కప్ 2024 కోసం హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసుకోవాలా లేక శివన్ దూబేని సెలెక్ట్ చేయాలా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి క్రికెట్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా క్రిక్ మంకీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా క్రికెట్ మూవ్మెంట్ పై వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. అప్పటి వరకు ఆడియోస్ అమిగోస్.